జూరాల జలాశయాన్ని వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 90,000 క్యూసెక్లుగా ఉంది. పూర్తి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 318.40 మీటర్లుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 7.462 టీఎంసీలుగా ఉంది. 10 గేట్ల ద్వారా దిగువకు 39,080 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లు ఎత్తి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 90,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.40 మీటర్లుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.462 టీఎంసీలుగా ఉంది. 10 గేట్ల ద్వారా దిగువకు 39,080 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లు ఎత్తి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ తెలంగాణ ప్రాంతాలు కూడా పరవళ్లు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో నారాయణపూర్ డ్యామ్ కావచ్చు, అలాగే ఆల్మట్టి డ్యామ్ గత వారం రోజులకెళ్ళి వర్షాలు కురుస్తుంటే అక్కడ భారీ వర్షాల కురంతో డ్యాములన్నీ నిండుకుండలు సంతరించుకొని తెలంగాణ ప్రాంతానికి కూడా దాదాపు 90 క్యూసెక్ల నీటిని కూడా కృష్ణమ్మ అయితే మన ప్రాంతాన్ని ప్రవేశించుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు, మెయిన్ గా జూరాల ప్రాజెక్టు దాదాపు 9 టీఎంసీ లో ఉన్న జూరాల ప్రాజెక్టు ప్రస్తుతానికి గత 3 రోజులకెళ్ళి కూడా వరద ప్రవాహం కొనడంతో ఇప్పటికే 7 టీఎంసీల నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇప్పటికే జూరాల ప్రాజెక్టు సంబంధించిన అధికారులు ఇటు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నతో పాటు ఏదైతే శ్రీశైల జలాశయాన్ని కూడా దాదాపు 20,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎగువలో కురిసిన వరద దాదాపు ఇప్పుడు 90,000 క్యూసెక్ల నీటిని కూడా వరదతో ఇంకా కంటిన్యూగా కొనసాగడంతో కూడా పూర్తిగా శ్రీశైలానికి కూడా ఈ అధికారులు కూడా నీటి విడుదల చేసిన పరిస్థితి. వర్షాకాలం సాగే దాదాపు 50 రోజులు కావాల్సిన గత 3 రోజులకి కూడా వర్షాలు కురవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం కింద జలాశయాలు ఎక్కడైతే ప్రాజెక్టులు అక్కడ నీరు లేని పరిస్థితుల్లో కూడా ఉన్న రైతులు ఆలోచన చేసిన రైతులు ఇప్పుడు ప్రాజెక్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాలువ ద్వారా కూడా నీటిని విడుదల చేయడంతో కూడా వాళ్ళ ఆనందం వ్యక్త పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నీరు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడైతే జూరాల ప్రాజెక్టు నుండి phase 1, phase 2 భీమా ఇలాంటి చిన్న చిన్న లిఫ్ట్లను నీటి ద్వారా కూడా పంప్ హౌస్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే చిన్న ప్రాజెక్టులో కోయిల్సార్ కావచ్చు, అలాగే భీమా, నచ్చెంపాడు ఈ ప్రాజెక్టులకు కూడా నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి రైతులకు నేరుగా నీటి వచ్చే విధంగా కాలువ ద్వారా కూడా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గత వారం రోజుల నుంచి కూడా కురిసిన వర్షాలకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పల్లువారులు తొక్కడంతో కూడా రైతులు కూడా ఆనందం వ్యక్త పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వరద ప్రవాహం ఇంకా కంటిన్యూగా 90,000 క్యూసెక్ల నీటి కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. కంటిన్యూగా ఈ రోజు ఉదయం నుంచి కూడా 10 గేట్లు జూరాల ప్రాజెక్టు సంబంధించిన 10 గేట్ ఎత్తులతో కిందికి కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరవెళ్ళబోతుంది. ఇక్కడ ఇంకా రానున్న ఈ ఫ్రాడ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని దాదాపు గేట్లు తెలిసే అవకాశాలు ఉందని చెప్పి ఇక్కడ జూరాల ప్రాజెక్టు సంబంధించిన అధికారులు తెలియజేశారు. ఏదైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించిన పూర్తిగా నీరు చేయడంతో కూడా, అలాగే కింద ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు అక్కడి నుంచి కూడా నీరు వరద ప్రవాహం అక్కడ తుంగభద్ర వచ్చి ఇక్కడ కృష్ణమ్మ, భీమాకు సంబంధించిన నదులు పూర్తిగా ఎగువ ప్రాంతాలకు కురవడంతో ఒక్కసారిగా రోడ్డు పెరగడంతో కూడా రైతులు ఆనందం వ్యక్త పరిస్థితి కనిపిస్తుంది. బాను. రైట్, థ్యాంక్ యూ రామకొండ.